కాస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 9వ జ్యోతిర్లింగమైనటువంటి వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి చెప్పుకుందాం. ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం బీహార్ ప్రాంతంలో ఉంది. వైద్యనాథ జ్యోతిర్లింగం రావణాసురుడికి సంబంధించింది. రావణాసురుడు తన గొప్ప శక్తివంతుడు బలసంపన్నుడు అవ్వాలన్న ఉద్దేశంతో శివుణ్ణి కోరి తపస్సు ఆచరించడం మొదలు పెడతాడు. తను రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నవాడు కాబట్టి సాత్విక పద్ధతిలో కాకుండా తామస రాజస పద్ధతుల్లో తపస్సులు ఆచరిస్తూ ఉంటాడు. చాలా పెద్ద పెద్ద పథకాలు పెట్టుకుని పెద్ద పెద్ద కోరికలు పెట్టుకుని తపస్సు చేస్తూ ఉంటాడు. అలా అతను చాలా సంవత్సరాలు చాలా కాలం తపస్సు చేస్తాడు. తపస్సు చేసి చేసి ఎంతకాలానికి శివుడు ప్రత్యక్షం అవ్వట్లేదని కోపం వచ్చి ఒక రుద్రయాగం చేయాలని ఆలోచన చేసి రుద్రయాగం చేయటం మొదలు పెడతాడు. ఆ రుద్రయాగం చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క ఆహుతి ఇచ్చేటప్పుడు ఆ యాగంలో తనకున్నటువంటి 10 శిరస్సుల్లో నుంచి ఒక్కొక్క శిరస్సును ఖండించి రుద్రాయ స్వాహ అంట ఆహుతులు ఇవ్వటం మొదలు పెడతాడు. అలా తనకున్నటువంటి 9 శిరస్సులని ఖండించుకుని యాగంలో శివుడికి సమర్పించి రుద్రాయ స్వాహ అంట యాగం చేస్తాడు. తనకున్నటువంటి 10వ శిరస్సును కూడా ఖండించబోతుంటే శివుడు ప్రత్యక్షమయ్యి చాలా గొప్పగా తపస్సు చేసావయ్యా, నీ కోరిక ఏంటి తీరుస్తాను అన్నాడు. పరమేశ్వర, నాకు 2 కోరికలు ఉన్నాయి. ఒకటి, నేను అమిత బలవంతుణ్ణి అవ్వాలి. నన్ను అణగదొక్కేవాడు, నా బలాన్ని తగ్గించేవాడు కానీ నా బలంతో సమానమైనటువంటి వాడు కానీ ఎవరు ఉండకూడదు అని ఒక వరం కోరుకుంటాడు. రెండవది, నువ్వే స్వయంగా నీ చేత్తో నాకు ఒక శివలింగాన్ని ఇవ్వయ్యా అన్నాడు. మొదటి కోరిక ఇవ్వడానికి శివుడు ఇష్టపడి మొదటి కోరిక తీర్చేశాడు. కానీ రెండో కోరిక అడిగినప్పుడు ఆ కోరిక తీర్చడానికి, ఆ వరం తీర్చడానికి శివుడు ఆలోచనలో పడతాడు. ఎందుకంటే ఇతడు రాక్షసుడు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు. సహజంగా ఆయన ముందు అడిగిన కోరికనే చాలా అమిత బలవంతుడిని అవ్వాలి అనేటువంటి కోరిక కోరాడు. ఆ కోరికకి వరం కోరికను తీర్చాడు. కానీ రెండో కోరిక దానికన్నా ప్రమాదమైనటువంటిది. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి కోరిక. రావణాసురుడు కూడా చాలా తెలివిగానే ఆ వరం అడిగాడు. ఎందుకంటే శివ ఆరాధన, శివుని యొక్క అభిషేక, శివ అర్చన ఫలం నిత్యం అవి చేయటం వల్ల వచ్చేటువంటి ఫలం ఎలాంటిదో రావణాసురుడికి తెలుసు. తను రోజు నిత్య శివాభిషేకం చేస్తున్నాడు, శివార్చన చేస్తున్నాడు. అలా చేస్తూ ఉండడం వల్ల స్వయంగా శివుడే తన చేతితో శివలింగం ఇస్తే అది ఇంకెంత శక్తివంతం అవుతుందో కదా. దాన్ని తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకుని తను ఆరాధన చేసుకుంటూ ఉంటే ఇంకా తనకి శక్తి పెరుగుతుంది కదా. ఆ ఉద్దేశంగానే రావణాసురుడు అడిగాడు. రావణాసురుడు ఉద్దేశాన్ని శివుడు కనిపెట్టి ఆ రెండో కోరిక ఇవ్వడానికి తన ఆలోచనలో పడ్డాడు. ఈ రాక్షసుడికి నేను నా చేత్తో శివలింగం ఇస్తున్నాను అంటే నా శక్తి కూడా దానిలో ఎంతో కొంత వెళ్తుంది. ఆ శక్తిని నేను ఇచ్చినప్పుడు ఆ రాక్షసుడు దాని వల్ల ఇంకా అమిత శక్తివంతుడైపోయి ఇంకెన్ని అకృత్యాలు చేస్తాడో అనే ఆలోచనలో పడ్డాడు. కానీ మాట ఇచ్చున్నాను కదా, చెయ్యక తప్పదు, ఇవ్వక తప్పదు. సరే అని ఆలోచించి జరిగేది జరగక మానదు, ఇవ్వాల్సిందే, మాట ఇచ్చాను కదా, మాట తప్పకూడదని నువ్వు కోరుకున్నట్టే నా చేతితో నేనే స్వయంగా నీకు శివలింగాన్ని ఇస్తానని శివలింగాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఒక షరతు పెడతారు. అయ్యా, నువ్వు ఈ శివలింగాన్ని ఇక్కడి నుంచి నేరుగా మీ ఇంటికే తీసుకెళ్ళాలి, మధ్యలో ఎక్కడ దీన్ని కింద పెట్టవద్దు అని చెప్తారు. సరే అని చెప్పి నువ్వు ఎక్కడైతే పెడతావో అక్కడ ఇంకా భూమి తీసేసుకుంటది, అది అక్కడే ఉంటుంది, అక్కడి నుంచి నువ్వు దాన్ని కదిలించలేవు అని చెప్తాడు. సరేనని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళినాక మార్గ మధ్యలో సంధ్యా సమయం అవుతుంది. సో సంధ్యా తీర్చుకుందామని ఎవరికన్నా శివలింగాన్ని ఇచ్చి, కింద పెట్టకూడదు కదా, ఎవరికన్నా శివలింగాన్ని ఇచ్చి తను సంధ్యావందనం చేసుకుందామని చూస్తూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల గోవుల్ని కాసుకునే పశువులు ఒక అబ్బాయి కనిపిస్తే పిలిచి, నేను ఇప్పుడే వస్తాను, స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను, అప్పుడు దాకా ఈ శివలింగాన్ని పట్టుకో అని చెప్పి తను సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, పట్టుకున్నాడు కానీ దాన్ని బరువు మోయలేక కింద పెట్టేసి తన దారిన తను వెళ్ళిపోతాడు. రావణాసురుడు తన పని చూసుకుని తిరిగి వచ్చి చూసేటప్పటికి పిల్లవాడు లేడు, శివలింగం ఏమో కింద ఉంది. శివుడు ముందే చెప్పాడు కదా, ఒక్కసారి భూమి మీద పెడితే దాన్ని ఇంకా కదిలించడం ఎవరి వల్ల కాదు, దాన్ని కదిలించలేవు అని. అయినా కూడా ప్రయత్నం చేస్తాడు. ఇంకా అది రాకపోవటంతో దీన్ని తీసుకెళ్ళలేను అని అక్కడే శివలింగానికి అర్చన అభిషేకాలన్నీ చేసుకుంటాడు. ఎందుకు అక్కడే శివలింగం పెట్టడం, కింద పడడం వల్ల
భూమి మీద ఉండిపోయిందంటే అది ప్రకృతి పురుషుడు యొక్క శక్తి. సో పురుషుడు లింగ రూపంలో ఉన్నటువంటి శివుడు, ప్రకృతి అమ్మవారు, పంచభూతాత్మకమైనటువంటిది కదా ప్రకృతి. ఆ పంచభూతాత్మకంలో ఒకటి పృథ్వీ కూడా. సో పృథ్వీ మీద ఏది పెట్టినా ఏ జీవరాశినైనా పృథ్వీ తనలో కలిపేసుకుంటది, తను తీసేసుకుంటది. అలా శివలింగం భూమి మీద పెట్టగానే పృథ్వీ తీసుకుని ఆ శివలింగానికి పానపట్టులాగా తయారైపోయింది అనమాట. ఇంకా చేసేదేమీ లేక రావణాసురుడు ఆ శివలింగానికి అర్చనాభిషేకాలు చేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. రావణాసురుడు వెళ్ళిన తర్వాత దేవతలందరూ కూడా వచ్చి వారు కూడా శివునికి అర్చన అభిషేకాలన్నీ చేసుకున్నారు. అప్పుడు శివుడు కూడా అక్కడికి వచ్చాడు. ఆయన వీళ్ళందరూ ఆ పనులన్నీ చేస్తుంటే చూసి సంతోషించాడు. అని స్వామి, మీరు ఇవ్వడం రావణాసురుడికి ఇచ్చిన ఈ లింగం ఇది ఇక్కడ భూమి మీదే ఉంది కాబట్టి ఈ సమస్త ప్రజల కోరికలు తీర్చడానికి, వారందరినీ రక్షించటానికి మీరు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలవండి అని అంటే ఆ లింగంలో ప్రవేశించి శివుడు వైద్యనాథుడు అనేటువంటి జ్యోతిర్లింగంగా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకు ఆయన వైద్యనాథుడు అయ్యాడంటే, మనకి ఉపనిషత్తులో ఒక మాట చెప్తారు, వైద్యము శివుడే, ఔషధము శివుడే. ఆయన మన సహజంగా చూడండి, ఎవరికన్నా ఆరోగ్యం బాగోలేదు, కొంచెం పరిస్థితి అటు ఇటుగా ఉంది, ఐసీయూలో ఉన్నారు, ఇలాంటి విషయాలు ఏదన్నప్పుడు సహజంగా ఎవరైనా ఏం చెప్తారు, మృత్యుంజయ హోమం చేసుకోండి, లేకపోతే మృత్యుంజయ మంత్రం చదవండి, ఇలా చెప్తారు కదా. అంటే ఏంటి, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆయుష్ని ఇచ్చేది పరమశివుడే కదా, ఆయననే కదా అర్చించేమైనప్పుడు. మరి అటువంటి పరమాత్మ రావణాసురుడు తనకున్నటువంటి 9 తలల్ని అగ్నిలో ఆహుతి చేసి శివుడికి సమర్పించి ఆయన తపస్సుకు మెచ్చి శివుడు వరాలతో పాటు ఆయన 9 తలలు ఆయనకి ఇచ్చేశాడు కదా, 10 తలలతో మళ్ళీ దశకంఠుడు అయ్యాడు కదా. ఆ విధంగా చేయగలిగినటువంటి వాడు శివుడే కాబట్టి ఆయనని వైద్యనాథుడు అంటారు. ఆ విధంగా ఆ శివలింగానికి నరుక్కున్నటువంటి తలలను తిరిగి ప్రసాదించిన కారణంగా ఆయనకి వైద్యనాథ జ్యోతిర్లింగం అని ఆ జ్యోతిర్లింగానికి పేరు వచ్చింది. ఆ జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది. శివుడు కూడా సంతోషపడ్డాడు. తర్వాత దేవతలందరూ కలిసి పరమేశ్వరుణ్ణి అడిగారు, స్వామి మీరు 2వ వరం తీరలేదు, సంతోషమే, కానీ మీరు ఆయన కోరినటువంటి ఒక మొదటి కోరిక ఇచ్చారు కదా, అమిత బలవంతుడు, నీ బలాన్ని తగ్గించగలిగేటువంటి వారు కూడా ఎవరు ఉండరని ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ అమితమైనటువంటి బలంతో ఈ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి రావణాసురుడు దురాగతాలు చేయటం మొదలు పెడితే చాలా కష్టం కదా. ప్రజలు, మహర్షులు, ఋషులు అందరూ ఇబ్బందులు పాలవుతారు. అక్కడితో ఆగడేమో, అన్ని లోకాలని గెలవాలన్న కోరికతో వస్తాడేమో. అప్పుడు ఏం చేయాలి, మీరు ఇచ్చినటువంటి ఆ మొదటి వరం వల్ల కూడా లోకానికి ప్రమాదమే అని అంటే నారద మహర్షి అంటాడు, నేను చూసుకుంటాను దాన్ని, ఆయన బలాన్ని తగ్గించే ఏర్పాట్లు నేను చేస్తాను అంటాడు. శివుడు కూడా వెళ్ళిపోయాడు. రావణాసురుడు ఎటు శివలింగాన్ని తీసుకురాలేకపోయానని బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి నారదుడు అక్కడికి వెళ్ళి, రావణ, నీకు శివుడేదో వరమిచ్చాడని విన్నాను, అమితమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడివని, నిజమేనా? శివుడు నిజంగానే నీకు ఇచ్చాడా? అయినా ఈ దేవతల్ని నమ్మడానికి లేదు, ఇలా ఇచ్చి అలా తీసుకుంటుంటారు, అసలు అది ఆయన ఇచ్చినటువంటి వరం నీకు పనిచేస్తుందో లేదో నువ్వు పరీక్షించి చూసుకున్నావా అని అడిగాడు. ఆ మాట అనగానే రావణాసురుడికి కూడా కొంత సందేహం కలిగింది. ఎందుకంటే శివలింగం ఇచ్చాడు, భూమి మీద పెట్టద్దన్నాడు, అది పెట్టేయంగానే అక్కడే ఉండిపోయింది, కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది కదా, ఇది కూడా అలాంటిదేమోనేమోనని సందేహం కలిగింది. ఆయన ఇచ్చినటువంటి బలం ఏ విధంగా పనిచేస్తుందో, ఎంత బలపరాక్రమాలు ఇచ్చాడో ఒక్కసారి నువ్వు పరీక్షించుకో అని చెప్పాడు. సరేనని, ఎలా పరీక్షించుకోమంటావంటే కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. సరే చేస్తానని ఈయన కూడా బయలుదేరి వెళ్ళాడు. దేవలోకంలో ఉండేటువంటి కైలాస పర్వతం కాదు ఆయన ఎత్తాలనుకుంది, మన భూమి మీద ఉన్నటువంటి హిమత్ పర్వత ప్రాంతాల దగ్గరలో ఉన్నటువంటి కైలాస పర్వతం. అక్కడికి వెళ్ళి ఎత్తడానికి ప్రయత్నం చేయబోయాడు. ఆయన కొంత దూరంలో ఉండగానే ఆయన పుష్పక విమానం కూడా ఆగిపోయింది. ఎప్పుడైనా దేవతలు ఉండేటువంటి నివాస స్థానాలకు దగ్గరలో మనం ఆగిపోవాలి, వాటికి పైన నుంచి వెళ్ళడం కానీ అలాంటివి ఏది చేయకూడదు, అది ధర్మం. ఆ ధర్మాన్ని మర్చిపోయి వెళ్ళబోతూ ఉంటే ఆయనకున్నటువంటి పుష్పక విమానం అక్కడే ఆగిపోయింది. నందీశ్వరుడు వీళ్ళు అడ్డుపడి, నువ్వు చేస్తున్న పని తప్పు, అలా చేయకూడదు అంటే వాళ్ళని దూషించాడు. ఆ పర్వతాన్ని నాకు చాలా అమిత బలపరాక్రమవంతుందని ఆ పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఎత్తడానికి ప్రయత్నం చేసినప్పుడు శివుడు తన బొటన వేలుతో పర్వతాన్ని గట్టిగా నొక్కి పెట్టాడు. దాంతో ఆయన చేతులు నలిగిపోయి
పర్వతాన్ని కూడా ఎత్తలేకపోయాడు. ఆ చేతులు తీసుకుందామన్నా రాక, ఆ పర్వతం బరువు మొయ్యలేక చేతులు నొప్పి వేసి బాగా చాలా బిగ్గరగా ఏడ్చాడనమాట. అందుకే ఆయనకి రావణ అని పేరు వచ్చింది. కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయి చివరికి శివుడే పాపం అని కనికరించి ఆ బొటనవేలు తీయటంతో అతని చేతులు మామూలుగా వచ్చింది. ఆ తర్వాత శివుడు, నేను నీకు బలం ఇచ్చింది మంచి పనులు చేయటానికి, కానీ ఇలా నేను ఇచ్చినటువంటి వరం పనిచేస్తుందో లేదో అని నా మీదే పరీక్షిస్తున్నావు, ఎటువంటి దుష్కార్యాలు చేయటానికనే నీకు ఇచ్చింది. నీకు ఇచ్చినటువంటి వరంలో సవరణ చేస్తున్నాను. అతి తొందరలో నీ బలాన్ని తగ్గించేవాడు, నీ అహంకారాన్ని తగ్గించేవాడు ఒకడొచ్చి నీ అంతు చూస్తాడు అని చెప్పి శివుడు చెప్తాడు. నారదుడు మాట విని నేను ఎంత పొరపాటు చేశానోనని బాధపడతా రావణుడు భూలోకానికి వచ్చేసి మరలా ఆయన ప్రతిష్ఠించినటువంటి వైద్యనాథ జ్యోతిర్లింగానికి వెళ్ళి అక్కడ స్వామికి అభిషేకార్చనలు చేసుకుని, తెలియక పొరపాటు చేశాను, అహంకారంతో చేశాను, క్షమించు స్వామి అని వేడుకుని తన నివాస క్షేత్రానికి వెళ్ళిపోతాడు. ఇది వైద్యనాథ జ్యోతిర్లింగ కథ. ఇది బీహార్ ప్రాంతంలో ఉంది. ఈ వైద్యనాథ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం వల్ల అనారోగ్య సమస్యలు, అపమృత్యు భయాలు అలాంటివి ఏదన్నా ఉంటే తొలగిపోతూ ఉంటాయి. ఇది వైద్యనాథ జ్యోతిర్లింగం యొక్క మహత్వం. నమస్కారం. మరలా వచ్చే జ్యోతిర్లింగంతో మరలా కలుద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.